ఆ జాతకంలో గురుడు అష్టమంలోకి రాగానే ఇలాంటిది ఏదో జరుగుతుంది అనుకున్నా. అయినా నేనే అలా చెప్పవాడిని కదయ్యా, ఈ ఇంటి ఓనర్ని. అసలు ఈ ఇల్లు మీకే ఎందుకు ఎదిగిచ్చాను అంటే, ఏదో ఉమ్మడి కుటుంబం, ముగ్గురు అన్నదమ్ములు, పెద్దవాళ్ళు తిరిగి సంపాదన ఉంది కదా, టైం గద్దిస్తారని. అంతేగాని ఇలా నా కొంప చూతారని కాదు. గొడవ చేయకండి సార్, చుట్టుపక్కల వాళ్ళంతా వస్తున్నారు. రావాలనే కదా అరుస్తోంది. ఇప్పుడు నలుగురు 40 మందికి చెప్తారు, వాళ్ళు 400 మందికి చెప్తారు, వాళ్ళు 4000 మందికి చెప్తారు. అప్పుడు కానీ మీకు బుద్ధి రాదయ్యా. ఏం నరసింహ గారు, ఏంటంత కోపంగా ఉన్నారు? ఏం జరిగింది అసలు? వీళ్ళ పెద్ద తమ్ముడు మా అమ్మాయి చిత్రకి లవ్ లెటర్ రాశాడయ్యా. మీరే చెప్పండి, మర్యాదస్తులు ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? ఏంటండి గొడవ? ఏంటన్నా, ఏం జరిగింది? మీ గిరన్నయ్య ఓనర్ గారు అమ్మాయికి లవ్ లెటర్ రాశాడంట. నిజమా? పర్లేదురా, డెవలప్ అయ్యావు. ఈ లెటర్ లో సాయంకాలం 5 గంటలకు పార్కుకి రా అని రాశాడు. చూడు. ఏంట్రా అన్నయ్య, సాయంత్రం 5 గంటలకు పార్క్కి రమ్మని రాసావు, బాగానే ఉంది. కానీ ఏ పార్క్కి రావాలో క్లియర్ గా రాయకపోతే పాపం ఉదయం కన్ఫ్యూజ్ అవ్వదు? ఏంటి బాబు, అన్నదమ్ముల ఐకమత్యమా? ఇదిగో మీ తెలివితేటలు నా దగ్గర పనిచేయవు. అసలు మీ ప్రధాన మొహం చూసి ఇల్లు అతికిచ్చానయ్యా. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళగానే మీ అన్నదమ్ములందరూ పెట్టలేకపోతున్నారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఇల్లు మర్యాదగా ఖాళీ చేసేయండి. రే, నిన్న అసలు బాగా తిట్టిపోతుందిరా. కానీ అన్నయ్య వైపు ఏం చేస్తాం? అసలు ఏం చూసుకుని మన ఇంటి ఓనర్ గారు అమ్మాయిని ప్రేమించావరా? లవ్ చేసే అర్హత నీకుందా? మహా అయితే కంప్యూటర్ బిజినెస్ లో నీకు వచ్చేదంతరా 20,000. అదే కదరా. నువ్వు నోరు మూస్తావా? 20,000తో అమ్మాయిని పోషించగలవా? ఓకే, పోషించగలిగితే మాత్రం ప్రేమించేస్తావా? సార్, మా వాడు ఉట్టి దద్దమ్మండి. నేను చెప్తా ఇలా రండి. మొన్న వాళ్ళ ఆఫీస్ లో మందు పార్టీ జరిగితే అందరూ ఉందాగా పెగ్గు మీద పెగ్గు కొడుతుంటే మా వాడు మాత్రం పెప్సీ తాగుతూ మూల కూర్చున్నాడండి. కనీసం సిగరెట్ అయినా తాగలేదు. పోనీ సంపాదించే డబ్బుతో దర్జాగా ఉంటాడంటే అది లేదు. నా కాబోయే భార్యని మల్లెపూలా చూసుకోవాలి, అందుకే పొదుపు చేస్తానంటాడు. అసలు ఇలాంటి వాడికి పెళ్ళి ఎందుకండి? సార్, నా మాట విని మీ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి చెప్తాను. చేసేయండి అంతే. మీరు ఇలా రండి చెప్తాను. ఇప్పుడు మీ అమ్మాయి BA ఫెయిల్ అయింది కాబట్టి ఓ డాక్టర్నో ఇంజనీర్నో మా అన్నయ్య లాంటి కంప్యూటర్ వాడినో తెలియకపోవచ్చు మీరు. అయినా మీకేంటి సార్, ఈ ఇంటి ఓనరు లక్షల కట్నం ఇచ్చి రాజా లాంటి సంబంధం తెస్తారు, పెళ్లి చేస్తారు. కానీ వాడు రాజానో పులిరాజానో పెళ్ళైన తర్వాత కానీ తెలియదు కదా. అప్పుడు ఆ టైప్ కున్నాడు అల్లుడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఎంత పెద్ద ఇల్లు చూడగానే ఆశపడుతుంది, కట్నం కింద ఇల్లు అడుగుతాడు. సరే, మా అన్నయ్య అయితే కట్నం అది తీసుకోడు అనుకోండి, అది వేరే మ్యాటర్, వదిలేయండి. మీరు ఇల్లు రాసిచ్చేస్తారు, కొన్నాళ్ళు బానే ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది బాబు? ఏం జరుగుతుందండి? అమ్మాయిని కాకుండా ఆస్తి చూసి పెళ్లి చేసుకున్నాడు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఇంట్లో గెంటేస్తాడు, ఆస్తి కాజేస్తాడు, అమ్మాయిని వదిలేస్తాడు. ఆ టైంకి ఎదురుగా మేము ఎలాగో సొంత ఇల్లు కట్టుకుని ఉంటాం అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? మా ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పి పోర్ని ఏడుస్తారు. అప్పుడు మా అన్నయ్య, ఏమండి ఆ రోజే మా తమ్ముడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుంటే అని అడుగుతాడు. అప్పుడు మీరు పెద్ద తప్పు చేశాను, మా అమ్మాయి గొంతు కోసాను అని అంటాను కదా, అంటారు కదా. అప్పుడు మా అన్నయ్యకి ఇంకా పెళ్ళే ఉండదు. అసలు ఏ చెడు అలవాట్లు లేని 20,000 జీతగాడికి ఎవడు పెళ్ళనిస్తాడు చెప్పండి? చూడండి, పేరెంట్స్ అంటే లవ్కి విలన్లా ఉంటారు, అది వాళ్ళు అలవాటు అండి బాబు. అందుకని మీరు బాధపడి ఆత్మహత్యలు అవి చేసుకోకండి, మళ్ళీ మీ నాన్న అరెస్ట్ చేస్తారు. ఎందుకైనా మంచిది కొంచెం సీలింగ్ ఫ్యాను, తాడు, అగ్గిపెట్టి, కెరసిన్ డబ్బా మీ అమ్మాయికి దూరంగా ఉంచండి. అనే మీరు సవాల్ చదండి, నేను లారీ తీసుకొస్తాను. మీ అందరికీ ఏం పనులు లేవా? సినిమా చూస్తారు వెళ్ళండి. ఏంటి హరి, కొండ నాలిక మందేస్తావు అనుకుంటే ఉన్న నాలిక పోయేలా చేసావు. పాపం చూడు మీ అన్నయ్య. అబ్బా, ఏంటొద్దునా, నా లెక్క కానీ కరెక్ట్ అయితే నేను కరెక్ట్ గా 5 లెక్క పెట్టి లోపల ఇంటోర్ వస్తాడు చూడు. 5 4 3 2 1. బాబు 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 తొందరపడ్డాను, సారీ అంటాడు చూడు. వదినా తొందరపడ్డా, సారీ. మీ తమ్ముడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది. హలో, ఏమి బాగోదండి, మీరే తొందరపడిపోతారు, మీరే సార్లు చెప్పేస్తారా? వదినా, పక్క వీధిలో సూపర్ ఇల్లు ఉందంట, వాస్తు కూడా ఎక్సలెంట్ అంట, పదనే వెళ్ళిపోదాం. ఎక్కువ పెట్టి చీకు, పత్రికే మోసం వస్తుంది. లేట్ చేయకూడదునా, పద. బాబు ఏంటండి బాబు, నలుగురిలో పరుగు పోయింది. ఆ నలుగురు 40 మందికి చెప్తారు, ఆ 40 మంది బాబు నీకో దండం పెడతాను. నీ మాటలు వింటుంటే ఓడిపోయింది క్రికెట్ మ్యాచ్ హైలైట్స్ చూసినట్టుంది. ఆడపిల్లల తండ్రిని నన్ను ఏడిపించయ్యా బాబు. ఏదో పెద్ద ఆయన బతిమలాడుతున్నారు కదరా, ఒప్పుకో. సర్లేండి, మీరు పెద్ద ఆయన బ్రతిమాలుతున్నారు కాబట్టి ఏం చేయలేం. హలో, ఏంటండి ఇంకా ఎక్కడ నించున్నారు? వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. అయితే ఒప్పేసుకుని ఆ బ్యాగ్ కూడా తీసుకురా. ఏంట్రా, బాగున్నారా? సంతోషం. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా?
మీ ఇష్టం నా ఇష్టం లేదు. ఆహా, అది కాదురా మీ ఇద్దరికి పరిచయం ఉంది కదా. అబ్బే అమ్మాయి నేను ఇప్పుడే చూద్దా పెద్దనా. నన్ను తీసుకువెళ్ళకుండా ఇద్దరు సినిమాకు వెళ్ళారు. బాబు మాంగళ్యం కానివ్వండి వెళ్ళొస్తాంరా మరి. ఎక్కువైంది కొంచెం తగ్గించు. ఇదిగో అమ్మాయి, మా అబ్బాయి అసలే నోట్లో నాలుగు లేనాడు, జాగ్రత్తగా చూసుకో. ఎవరికో ఒకరికి నాలుక లేకపోతే సంసారం సాఫీగా ఉంటుంది లేవే. చూడండి వచ్చే సంవత్సరానికల్లా 12 కుర్రాన్ని ఎత్తుకోవాలి మీరు. ఆ? ఇక్కడ గిరి ఎవరు? నేనే సార్. జీబేకు. ఏం జరిగిందండి? దేనికి? ఇతను మీకేమవుతాడు? మా అబ్బాయి బ్యాంకులో కట్టాల్సిన కంపెనీ డబ్బు మిస్అప్రాపరేట్ చేశాడని ఎండి కంప్లైంట్ ఇచ్చాడు. సార్ మా అన్నయ్య అలాంటి వాడు కాదండి. ఎలాంటి వాడో స్టేషన్కి వచ్చి చెప్పండి. అయ్యా ఏమిటిది? అయ్యో ఏమయ్యా, మా వాడికి 20,000 జీతం, ఏ అలవాట్లు లేవు, రావుడు లాంటి వాడు అని పెద్ద బిల్డప్పించావు. ఏమిటయ్యా అలా తలదించుకుంటావు? నా కూతుర్ని ఒక దొంగోడికిచ్చి పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేశాను. నేను ఆ భగవంతుడు కూడా క్షమించడయ్యా, క్షమించడు. నాన్న, ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఇందులో మరొకరి జోక్యం అనవసరం. నా భర్త లాంటి వాడు నాకు బాగా తెలుసు. వెళ్ళి మీ పని చూసుకోండి. కర్మ, కర్మే, ఇదంతా నా కర్మ. మా అన్నయ్య మీద నీకున్న నమ్మకానికి థ్యాంక్స్ చిత్ర, థ్యాంక్స్. పదండి పెద్దనాన్న, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. పద. ఉదయం నుంచి ఏమీ తినలేదు. గిరిబాబు నాడు ఎలాగైనా తెచ్చేస్తారు. ఈ నీళ్ళైనా తాగండి అమ్మా. ఏమైందండి? ఏమైంది హరి? అన్నది ఏం తప్పలేదు, నమ్మి మోసపోయాడు. పెళ్లి హడావిడిలో పడి బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన 10 లక్షలు కొలిక్కి డిపాజిట్ చేయమంటే వాడు డబ్బులు తీసుకుని పారిపోయాడు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. ఇందులో గిరి తప్పే ఉంది. పెళ్లి కోసం ఆ డబ్బు గిరే వాడేసి నాటకాలు ఆడుతున్నాడని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు చెప్తే మాత్రం వాడు ఎలాంటి వాడు కంపెనీ వాళ్ళకి తెలీదా? కంపెనీకి అవసరం లేదు పార్వతి. డబ్బు బాధ్యత వీడిదే కాబట్టి వీడిని అరెస్ట్ చేశారు. అంటే ఆయన బయటికి రారా? వస్తాడు చిత్ర. ముందు 5 లక్షలు కడితే గిరిని స్టేషన్ నుంచి వదిలేస్తాన్నారు. మిగతా డబ్బులు నెల లోపల కట్టగలిగితే కేసు పూర్తిగా విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే? నా అకౌంట్ లో కొంత డబ్బు ఉంది, అది మీనాక్షి నగలు కలిపితే ఒక 60,000 వరకు అవుతాయి. మిగిలిన ఎక్కడైనా ట్రై చేద్దాం. పెళ్లి ఖర్చులు పోను, నా దగ్గర 20,000 మిగిలాయి. ఇవన్నీ కలిపిన 1,00,000 రూపాయలు కూడా కావు. మరి మిగతా డబ్బు? బెంగళూరులో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నేను తన దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు తీసుకొస్తాను. వచ్చేటప్పుడు నా దగ్గరకు రా, నేను ఊళ్ళో కొంత డబ్బు అరేంజ్ చేస్తాను. అలాగే పెద్దనాన్న.